నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. చరిత్ర గడిచిన కాలం తాలూకు జ్ఞాపకాలను తనలో దాచుకునేది. అది మంచైనా చెడైనా. చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు అనేది పెద్దలు చెప్పిన నానుడి. బహుశా మనం ఏ చరిత్ర సృష్టించకూడదనే కావచ్చు. అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పి అసలు చరిత్రను వక్రీకరించి మన మెదల్లోకి చొప్పించారు. అక్బర్, బాబర్, ఔరంగజేబ్ లాంటి వాళ్ళ గురించి గొప్పగా చెప్పింది మన చరిత్ర. ఘజనీ మహమ్మద్ దండయాత్రలను ఆదర్శంగా తీసుకోమని చెప్పింది మన చరిత్ర. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన వారి గురించి కాకుండా వాళ్ళను చంపిన వాళ్ళను యోధులుగా చెప్పింది మన చరిత్ర. అలా చరిత్ర దాచిన ఓ యోధుడి కథే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అతను ఎవరో కాదు, ముదుగంటి జితేందర్ రెడ్డి. జగిత్యాలలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన ఓ సాధారణ వ్యక్తి. విద్యార్థి నాయకుడిగా ఎలా ఎదిగాడు, యావత్ దేశాన్ని పట్టి పీడిస్తున్న నక్సలిజానికి వ్యతిరేకించి ఎలా పోరాడాడు, దేశం కోసం, ధర్మం కోసం పోరాడి ఎలా వీరమరణం పొందాడు, అసలేమిటి జితేందర్ రెడ్డి కథ? అన్నలు, ఈ తరం వాళ్లకు అన్నలు అనే మాటకు అర్థమే తెలియదు. భూస్వామ్యం, పటేల్, పట్వారీ వ్యవస్థ, దొరలు ఇలాంటి మాటలు చెప్తే నేటి తరం వాళ్లకు చిత్రంగా అనిపిస్తుంది. కానీ భూస్వాములు, దొరల పాలన, నక్సలిజం అనేవి తెలంగాణ చరిత్రలో చెరిపివేయలేని చేదు ఘట్టాలు. ఆ చేదు ఘట్టంలోని ఓ చిన్న అధ్యాయమే జితేందర్ రెడ్డి కథ. ఆ రోజుల్లో చేతిలో తుపాకీ ఉన్నవాడే అందరికంటే బలవంతుడు. అందుకే నక్సలిజం పట్ల యువకులు విపరీతంగా ఆకర్షితులయ్యేవారు. కానీ నక్సలిజంలో బయటకు కనిపించేది వేరు, లోపల జరిగేది వేరు. కమ్యూనిజం అనేది పేదరికాన్ని అంతం చేయడం కోసమే పుట్టిన సిద్ధాంతంగా కనిపిస్తుంది. కానీ పేదరికం అంతమైతే కమ్యూనిజం అవసరమే లేకుండా పోతుంది. కాబట్టి పేదరికం అంతం కాకుండా ఆ కమ్యూనిజమే అడ్డుపడుతుంది. కమ్యూనిజానికి పుట్టిన సంతానమే నక్సలిజం. నకిలీ సిద్ధాంతాన్ని నమ్మి సంఘ విద్రోహ శక్తిగా పరిణామం చెందిన నక్సలైట్ వ్యవస్థతో పోరాడి ప్రాణాలు అర్పించిన వ్యక్తే జితేందర్ రెడ్డి. జితేందర్ రెడ్డి తండ్రి ముదుగంటి మల్లారెడ్డి గారు జాతీయవాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో ప్రాంత కార్యవాహగా పనిచేశారు. తండ్రి అడుగుజాడల్లో జితేందర్ రెడ్డి దేశభక్తి వంటబట్టించుకున్నాడు. ఖట్టర్ హిందూ కుటుంబం నుంచి వచ్చిన జితేందర్ రెడ్డికి దేశమన్నా, హిందూ ధర్మమన్నా ప్రాణం. అదే సమయంలో సమాజంలో బలంగా పాతుకుపోయిన నక్సలిజం దేశానికి, ధర్మానికి వ్యతిరేక సిద్ధాంతం అన్న విషయాన్ని జితేందర్ రెడ్డి చిన్నతనంలోనే అర్థం చేసుకోగలిగాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ కాలేజీ విద్యార్థి జితేందర్ రెడ్డి కాలేజీలో చేరే సమయానికి క్యాంపస్లో లెఫ్టిస్ట్ భావాలు కలిగిన స్టూడెంట్ యూనియన్ PDSU ఆధిపత్యం చెలాయిస్తుండేది. కమ్యూనిజం అనేది విద్యా వ్యవస్థను కూడా ఎంతగా ప్రభావింపచేస్తుందో, యువతను ఎలా పెడదారి పట్టిస్తుందో జితేందర్ రెడ్డికి అర్థమైంది. PDSU, RSU లాంటి విద్యార్థి సంఘాల పేరుతో కమ్యూనిస్టులు యూనివర్సిటీలు, కాలేజీలను నక్సలిజాన్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా మార్చేస్తుండటాన్ని సహించలేకపోయాడు జితేందర్ రెడ్డి. ఈ దేశం హిందూ దేశం కాదని, అసలు హిందూ ధర్మం ఓ ధర్మమే కాదని ప్రచారం చేస్తున్న కమ్యూనిస్టులకు ఎదురు తిరిగాడు. మనం పుట్టిన మట్టిని ప్రేమించటం, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వసించటం మన బాధ్యత అని గట్టిగా ప్రచారం చేశాడు. RSS అనుబంధ సంస్థ అయిన అఖిల భారత విద్యార్థి పరిషత్ ABVPలో చేరి జాతీయ భావాలు వంటబట్టించుకున్నాడు జితేందర్ రెడ్డి. అప్పటి వరకు నామమాత్రంగా ఉన్న ABVPని ముందుండి నాయకత్వం వహించాడు. తమకు ఎదురు లేదనుకున్న PDSU నాయకులు ABVP ఎదుగుదల చూసి సహించలేకపోయారు. దాడులు చేసి భయపెట్టి అడ్డుకోవాలని అనుకున్నారు. జితేందర్ రెడ్డి వాళ్ళ దాడులకు భయపడలేదు, సమర్థంగా ఎదుర్కొన్నాడు. అందుకే నాయకుడయ్యాడు. కాలేజీ ఎలక్షన్లలో నిలబడి గెలిచి నాయకుడిగా తాను ఎదగటం పాటు ABVPని బలమైన సంస్థగా తయారు చేశాడు. జితేందర్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని PDSU వాళ్ళు ఒకేసారి 100 మంది కత్తులు, గొడ్డళ్లతో జితేందర్ రెడ్డి మీద దాడి చేసి హత్యకు కుట్ర పన్నారు. దాడిని ఎదుర్కొనే క్రమంలో జరిగిన ఘర్షణలో ఒక PDSU కార్యకర్త చనిపోయాడు. జితేందర్ రెడ్డి జీవితంలో ఇదొక పెద్ద మలుపు. ఆ తర్వాత పోలీసు కేసులు, కోర్టు చుట్టూ తిరగటాలు ఇవన్నీ జితేందర్ రెడ్డిని మానసికంగా మరింత దృఢంగా తయారు చేశాయి. పుట్టుకతోనే నాయకుడైన జితేందర్ రెడ్డి కాలేజీ పూర్తయ్యాక ప్రజా సమస్యలపై పోరాటం సాగించాడు. బీజేపీ అనుబంధంగా ఉన్న యువమోర్చా జిల్లా నాయకుడయ్యాడు. అతనికి ప్రజల మద్దతు ఎంతగా ఉండేదనడానికి వరంగల్లో జరిగిన రాష్ట్ర యువమోర్చా మీటింగ్ ఉదాహరణ.
అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో జరిగిన ఆ సభకు జితేందర్ రెడ్డి చేసిన జన సమీకరణ చూసి వాజ్పేయి ఆశ్చర్యపోయాడట. అంత చిన్న వయసులోనే అంతటి ఫాలోయింగ్ ఉండటం వాజ్పేయినే కాదు, జాతీయ నేతలందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఒక్క బహిరంగ సభతో జాతీయ బీజేపీ నాయకులకు ఫేవరెట్ యంగ్ లీడర్గా మారిపోయాడు జితేందర్ రెడ్డి. ఈ క్రమంలోనే తన గురువులుగా భావించే రైతు నాయకుడు గోపన్న, ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న రామన్నలను నక్సలైట్లు దారి కాచి దొంగచాటుగా దారుణంగా చంపేశారు. తన గురువులిద్దరినీ అన్యాయంగా పొట్టన పెట్టుకోవడంతో జితేందర్ రెడ్డి రక్తం మరిగింది. అప్పటికే తమ లక్ష్యాన్ని పక్కకు పెట్టిన నక్సలైట్లు తమ చేతిలో ఉన్న తుపాకీని జాతీయవాదులపై గురిపెట్టారు. తమ సిద్ధాంతానికి వ్యతిరేకమని తెలంగాణలో ఉన్న ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టారు. 1980 నుండి 1990 మధ్య కాలంలో 50 మంది పైగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను చంపారు. తాము నమ్మిన జాతీయవాద సిద్ధాంతం కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ తన కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకోవడం జితేందర్ రెడ్డి జీవితంలో అతిపెద్ద విషాదం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నక్సలిజం వల్ల ఈ సమాజానికి తీవ్ర నష్టమని గుర్తించి ఆయుధం చేపట్టిన నక్సలైట్లపై తిరగబడ్డాడు. అప్పటి వరకు తుపాకీ గొట్టంతో రాజ్యమేళాలనుకున్న నక్సలైట్లు వణికిపోయారు. ఒక పులిని చూసి భయపడ్డట్టుగా జగిత్యాల ప్రాంతంలో నక్సలైట్లు దళాలు సంచరించడానికి కూడా ధైర్యం చేయలేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నక్సలైట్లపై పోరాటం ఆపలేదు జితేందర్ రెడ్డి. నేరుగా అడవిలోకి వెళ్ళి మరీ నక్సలైట్లను ఏరివేసిన గుండె ధైర్యం జితేందర్ రెడ్డి సొంతం. నక్సలైట్ల పాలిట సింహస్వప్నంగా మారిన జితేందర్ రెడ్డిని ఎలాగైనా అంతమొందించాలని నక్సలైట్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎన్ని దాడులు జరిగినా ఎదుర్కొని నిలబడ్డాడు జితేందర్ రెడ్డి. కేవలం ఒక వ్యక్తి అయ్యుండి ఒక వ్యవస్థతో పోరాడాడు జితేందర్ రెడ్డి. రాజకీయం తన కలను నెరవేర్చలేదనే భావించిన జితేందర్ రెడ్డి నక్సలైట్ల తుపాకులతోనే సమాధానం చెప్పాడు. అడవిలో దాక్కున్న నక్సలైట్లను అడవిలోకే వెళ్ళి అంతమొందించాడు. నక్సలైట్లే జితేందర్ రెడ్డిని టైగర్ అని పిలిచేవారంటే వాళ్ళెంతగా భయపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక దశలో జితేందర్ రెడ్డి ప్రాణాలతో ఉంటే తమ ఉనికికే నష్టమని భావించారు నక్సలైట్లు. నేరుగా జితేందర్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేని నక్సలైట్లు 4 దళాలు కలిసి దొంగచాటుగా జితేందర్ రెడ్డిపై దాడి చేశారు. చుట్టూ కొండల చాటున చెట్ల మాటున దాక్కున్న నక్సలైట్లు జితేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. తుపాకులతో చుట్టుముట్టి తనపై గుండ్ల వర్షం కురిపిస్తున్న నక్సలైట్లను చూసి జితేందర్ రెడ్డి భయపడి పారిపోలేదు. తన దగ్గరున్న తుపాకీతో ఎదురుదాడి చేశాడు. తాను ఒక్కడే చుట్టుముట్టిన నక్సలైట్లపై తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఒక్కొక్కరిని మట్టుబెడుతున్న జితేందర్ రెడ్డి గుండె ధైర్యాన్ని చూసి దాడి చేస్తున్న నక్సలైట్లు కూడా గజ 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 వణికిపోయారు. చుట్టుముట్టిన నక్సలైట్లు ఎట్టకేలకు జితేందర్ రెడ్డి శరీరంలోకి బుల్లెట్లు దింపగలిగారు. రక్తమోడుతూ కూడా ఎదురుదాడి చేసి 2 గంటలు పైగా ఎదిరించి పోరాటం చేసిన జితేందర్ రెడ్డి తాను నమ్మిన సిద్ధాంతం కోసం భారత మాత ఒడిలో ప్రాణాలర్పించాడు. అమరుడయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న జితేందర్ రెడ్డిపై కర్కశంగా కాల్పులు జరిగి రాక్షసానందం పొందారు నక్సలైట్లు. అత్యంత క్రూరంగా, అత్యంత కర్కశంగా అతడి ప్రాణాలను బలిగొన్నారు. అలా జితేందర్ రెడ్డి నక్సలైట్ల కుట్రకు బలైపోయాడు. అతడి శరీరానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్లు సైతం కన్నీళ్లు పెట్టుకునేంత దారుణంగా 120 బుల్లెట్లు దింపారు. అతడి శరీరంలో దేశం కోసం, ధర్మం కోసం నిలబడిన ఓ మహా దేశభక్తుడిని నక్సలిజం అనే నకిలీ సిద్ధాంతం ఇలా పొట్టన పెట్టుకుంది. నక్సలైట్ వ్యవస్థనే వణికించిన జితేందర్ రెడ్డి అనే పోరాట యోధుడి కథ భావితరాల వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన చరిత్ర. జై హింద్, జై భారత్.